ఇదిగోండి ఉప్పు కారం వేసి మెదిపేసాను, ఉడికిపోయింది కాబట్టి తోటకూర తాలింపేస్తున్నా. చున్నులపాయి కచ్చబెచ్చాగా తొక్కి 2 పచ్చిమిర్చి, ఆవాలు, పచ్చనిపప్పు, జీలకర్ర ఎప్పుడు నలిపేయండి ఇలాగా. ఎంతసేపు పట్టలేదు, అన్నీ కలిపి పెట్టేసాము. 10 నిమిషాల్లో తోటకూర, టమాటా, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిపాయ, చున్నులపాయ అన్నీ వేసి పొయ్యి మీద పెట్టి చిన్న టీ గ్లాసుడు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాము. మగ్గిపోయింది. 10 నిమిషాల్లో తాలింపేస్తున్నాం. కరివేపాకు, తోటకూర వేసేస్తున్నాను. వాన పడుతుందా చింటూ? అదిగండి అయిపోయింది. తాలింపు కూడా అయిపోయింది. 10 నిమిషాలు, ఎక్కువ టైం కూడా తీసుకోవాలా. దీనికి కాంబినేషన్ అప్పడాలు వేయించుతానండి. చపాతీలోనైనా బాగుంటుంది, పుల్కాలో కానీ చపాతీల్లో కానీ బాగుంటుంది. నైట్ టైం డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది. పుల్కాలో తీసుకోవచ్చు, చపాతీలో తీసుకోవచ్చు. నైట్ అన్నం తినకుండా చపాతీ తింటారు కదా, చపాతీ తిన్న వాళ్ళకి మేమైతే అట్లో కూడా తింటాము, బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఆకుకూర తీసుకున్నట్టు ఉంటుంది మనకి, చపాతీలోకి డైట్ చేసినట్టు ఉంటుంది కదా. చక్కగా ఒక ఫ్యామిలీకి వచ్చిద్దండి తోటకూర. ఈజీగా అయిపోయిద్ది, ఈజీ ప్రాసెస్. మీరు సాయంత్రం తొందరగా బయటికి వెళ్ళొచ్చినా, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చినా సరే, మనకు తొందరగా అయిపోవాలంటే అన్నీ కలిపేసి ఓ దాంట్లో పెట్టేసి, దాంట్లో మనం మూత పెట్టేసి చిన్న టీ గ్లాసు నీళ్ళు పోసేసి ఒక 5 నిమిషాల తర్వాత తీసేస్తే తోటకూర అంతా మగ్గిపోయి ఉంటుంది, నీళ్ళు పైకి తేలుతాయి. ఇంకొక 5 నిమిషాలు మరగనిచ్చామంటే శుభ్రంగా ఇనిగిపోతాయి, తోటకూర అంతా పీల్చేసుకుంటుంది. మెదిపేసి తాలింపు పెట్టేసుకోవటమే, అయిపోయింది. ఈజీగా అయిపోయాయి తోటకూర పులుసు. దీనికి అప్పడాలు వేయించుకోండి. నైట్ అన్నం తిననోళ్ళకైతే చపాతీలో పనికి వస్తుంది. అన్నం తినేటట్టయితే అప్పడాలు నంచుకోండి. అప్పడాలు కానీ, వడియాలు కానీ, ఊరమిరకాయలు కానీ, ఆమ్లెట్ కానీ, ఏదైనా మీ ఇష్టం, ఏదైనా బాగుంటుంది తోటకూర పులుసులోకి నంచుకోవటానికి. సరే అండి, ఇంకో వంటలో కలుద్దాం. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.